మధురా మీనాక్షి అమ్మ కథ. చాలా కాలం క్రితం మలయధ్వజ పాండ్యుడు అనే రాజు మధురా దేశాన్ని పాలించేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో యజ్ఞం చేసి అగ్నిలోంచి దేవి మీనాక్షి అవతరించారు. ఆమెకు చేపలాంటి కళ్ళు ఉండేవి కాబట్టి మీనాక్షి అనే పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచే ఆమెకు శౌర్యం, వీరత్వం ఉండేది. యుద్ధ విద్యలలో నైపుణ్యం సంపాదించి అనేక రాజ్యాలను జయించింది. చివరికి ఆమె కైలాసయాత్రలో భగవంతుడైన శివుడిని యుద్ధంలో ఎదుర్కొంది. ఆ సమయానికి శివుడు మీనాక్షి రూపాన్ని చూసి ఆమె అసలు అవతారం పార్వతీదేవి అని గ్రహించాడు. అదే సమయంలో మీనాక్షి తన నిజమైన స్వరూపం గుర్తించుకుంది. శివుడు, మీనాక్షి ఇద్దరూ మధురలో మహావైభవంగా కళ్యాణం చేసుకున్నారు. ఈ కళ్యాణం దేవతలందరూ చూసేలా జరిగింది. ఆ తర్వాత వారు మధురా పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఈరోజు వరకు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఈ అమ్మవారి క్షేత్రాన్ని దేవాలయాల రత్నం అని పిలుస్తారు. కుడి చూపుడు వేలు. ఇది మధురా మీనాక్షి అమ్మ కథ. మీకు కావలసింది మధురా మీనాక్షి అమ్మ కథ. మధురై మీనాక్షి అమ్మ కథ తెలుగులో కథ. చేతులు ముడుచుకున్న వ్యక్తి. ఇప్పుడు నేను మీకు సంక్షిప్తంగా చెబుతున్నాను. మధురా మీనాక్షి అమ్మ కథ. చాలా కాలం క్రితం మలయధ్వజ పాండ్యుడు అనే రాజు మధురా దేశాన్ని పాలించేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో యజ్ఞం చేసి అగ్నిలోంచి దేవి మీనాక్షి అవతరించారు. ఆమెకు చేపలాంటి కళ్ళు ఉండేవి కాబట్టి మీనాక్షి అనే పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచే ఆమెకు శౌర్యం, వీరత్వం ఉండేది. యుద్ధ విద్యలలో నైపుణ్యం సంపాదించి అనేక రాజ్యాలను జయించింది. చివరికి ఆమె కైలాసయాత్రలో భగవంతుడైన శివుడిని యుద్ధంలో ఎదుర్కొంది. ఆ సమయానికి శివుడు మీనాక్షి రూపాన్ని చూసి ఆమె అసలు అవతారం పార్వతీదేవి అని గ్రహించాడు. అదే సమయంలో మీనాక్షి తన నిజమైన స్వరూపం గుర్తించుకుంది. శివుడు, మీనాక్షి ఇద్దరూ మధురలో మహావైభవంగా కళ్యాణం చేసుకున్నారు. ఈ కళ్యాణం దేవతలందరూ చూసేలా జరిగింది. ఆ తర్వాత వారు మధురా పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఈరోజు వరకు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఈ అమ్మవారి క్షేత్రాన్ని దేవాలయాల రత్నం అని పిలుస్తారు. కుడి చూపుడు వేలు. ఇది మధురా మీనాక్షి అమ్మ కథ యొక్క తెలుగు రూపం. మీకు కావాలంటే నేను దీన్ని పూర్తి పౌరాణిక శైలిలో, పరమార్థం, ఫలశ్రుతితో కూడిన కథ రాసి ఇస్తాను. మీరు ఆ విధంగా కావాలనుకుంటున్నారా?